హాయ్ గైస్, ఈరోజు 18th జరిగిన ఫస్ట్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2 నెంబర్స్ ఎంఎన్ ఉన్నాయి. అయితే సమ్ ఆఫ్ 4% ఆఫ్ ఎం 6% ఆఫ్ ఎన్ అంట. అంటే 4% ఆఫ్ ఎం ప్లస్ 6% ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద 1/2 ఆఫ్ ద సమ్ ఆఫ్ 7% ఆఫ్ ఎం ప్లస్ 14% ఆఫ్ ఎన్. ఓకేనా? ఈ 2 ఇటు వస్తే ఇంటూ అవుద్ది కదా, 8 6 12. ఓకేనా? ఈ 7 ఇటు తీసుకొస్తే ప్లస్ ఒకటి మైనస్ అవుద్ది. అంటే 8% ఆఫ్ ఎంలో 7 తీస్తే 1% ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 12 ఒకటి వెళ్తే మైనస్ అవుద్ది 2% ఆఫ్ ఎం. ఎం బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2/1 పర్సెంటేజ్ పోద్ది. ఓకేనా? నెక్స్ట్ 13% ఆఫ్ గ్రూప్ ఏ, 10% గ్రూప్ బి. ఓకే, ఏ బి సి 3 గ్రూపులు ఉన్నాయి. అందులో ఉండేవారు 13%, 10, 45. అయితే ఆల్ మెంబర్స్ ఆఫ్ దీస్ గ్రూప్స్ వెంట్ టు రెస్టారెంట్. అందరూ రెస్టారెంట్కి వెళ్ళి అమౌంట్ స్పెంట్ ఈచ్ గ్రూప్. ఓకే, ప్రతి గ్రూప్ ఇచ్చాడు ఎంత? 367, 112, 401. అయితే యావరేజ్ అడిగాడు. యావరేజ్ అంటే టోటల్ బై నెంబర్ కదా. అంటే ఒక నిమిషం, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది బై ఓవరాల్ ఇవన్నీ కలిపి ఒకసారి చూద్దాం. ఫస్ట్ 13 ఏళ్ళ 91, 13 78, 87, 47. దీని వాల్యూ ఇంటూ 10 అంటే 1120 ప్లస్ 45 ఒకట్ల 45, 4 0 కాబట్టి 45, 45 4 16, 160, 20, 180. ఓకేనా? ఈ 3 కలపాలి. ఇక్కడ కలుపుతాను. 180, 45, 1120, 4771, 6, 9, 3, 9, 3, 2, 23936 బై 23 ఎక్కడ రాద్దాం. ఓకే, ఇక్కడ చేస్తే మొత్తం ఎంత వచ్చింది? 23936 బై ఓవరాల్ ఎంత అన్నాం? 13, 10, 23, 40, 68, 6 4, 24, 6 3, 8 3, 24, 6 3, 18, 5 3 3, 7 5, 35. ఓకే, 5 8 5, 40, 6 5, 30, 34, 3 1 6, 6 12, 12. ఓకే, 3 5 2. ఓకేనా? నెక్స్ట్, ఏ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 16 days అంట. బి అనేది 24 రోజుల్లో చేస్తుంది. అయితే టోటల్ వర్క్ ఏమవుద్ది? 24 ఎల్సిఎం 48, 24 వేల 16 3. అంటే ఏ 3 యూనిట్లు అయితే బి 2 యూనిట్లు. ఏమన్నాడు? ఆల్టర్నేట్ డేస్లో ఏ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ రోజు ఏ, నెక్స్ట్ బి. అంటే ఏ 3 యూనిట్లు, బి 2 యూనిట్లు. అంటే 2 daysలో 5 యూనిట్స్ వర్క్ అవుతుంది. టోటల్ ఎంత? 48. 5 పొద్దుల 50 ఎక్కువ అయిపోతుంది. 5 9, 45 యూనిట్ల వరకు ఎప్పుడు అవుద్ది? ఇంటూ 9, 18 రోజుల్లో 45 యూనిట్లు. ఇంకా ఎంత కావాలి? 3 యూనిట్లు. ఇక్కడ ఏ ఒక్కడే 3 యూనిట్లు చేస్తాడు రోజుకి. అంటే నెక్స్ట్ ఏ వచ్చాడు అంటే 18 + 1 19 రోజుల్లో 48 యూనిట్లు. ఓకేనా? నెక్స్ట్ 2 ట్రైన్స్ ఉన్నాయంట. లెంత్ ఇచ్చాడు, స్పీడ్ కూడా ఇచ్చాడు 80 110. ఓకే, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఈ ట్రైన్ ఇటు వెళ్తే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అయితే ఇది ఫాస్టర్ ట్రైన్ అనుకుంటే ఇది క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. అది కూడా నిమిషాల్లో అడిగాడు. అది మాత్రం కన్ఫర్మ్ గుర్తుంచుకోండి. మనకు తెలిసిన ఫార్ములా డిటిఎస్. టైం అడిగారు కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? ఈ రెండు కలిపితే 400, 200, 650. అంతే కదా? టైం
అడిగారు కాబట్టి స్పీడు 80 110 ఇచ్చాడు, కానీ రెండు సేమ్ డైరెక్షన్, అంటే ఒక దీని నుంచి ఒకటి తీయాలి. 110 నుంచి 80 తీస్తే 30 సెకండ్స్లో మార్చాలంటే 5/18, 18 పైకి తీసుకెళ్తాయి. ఇప్పుడు వచ్చే ఆన్సర్ సెకండ్స్లో వస్తుంది, కానీ మనకు మినిట్స్లో అడిగాడంటే by60, 1/60. 6 10 6 3 3 1 3 10, ఈ 0కి 0, 5 1 5 13, మిగిలింది ఏంటి 13/10 అంటే 1/3. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000, 2000కి సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఎప్పుడు 6 ఇచ్చాడు, 6.75 అంటే 6 3/4, 6 4 24, 27/4 6. ఓకే, డేస్లో ఇచ్చాడా, ఇది సంవత్సరానికి. 2023 అంటే లీప్ ఇయర్ కూడా కాదు, అంటే 365 రోజులకి ఇచ్చాడు. ఇక్కడ ఫిబ్రవరి తరుణ్ తీసుకోండి అంటే ఇంకెన్ని ఉంటాయి, 28 రోజులు, అంటే ఫిబ్రవరిలో 25 రోజులు, మార్చిలో 31, ఏప్రిల్లో 17, మొత్తం కలిపితే 20 50 60 65 73 రోజులు. మనకు తెలిసిన ఫార్ములా PTR/100 I. P ఎంత 2000, టైం 73 రోజులు, ఎంతకి సంవత్సరంలో 365 రోజులు బై చేసుకోవాలి, ఇంటూ R ఎంత 27/4 ఎంత అని అడిగాను. by100 ఉంది కదా, 0 0, ఈ జీరోస్కి జీరోస్ పోతే 4 1 4 5, 5 7 35, 5 3, ఈ 3 పోతే 27. ఓకేనా. నెక్స్ట్ ఎల్సిఎం అడిగాడు. ఇది చాలా విధాలు చేయవచ్చు, నేను ఎప్పుడు ఈ ఛానల్లో నార్మల్ మెథడ్లోనే చేస్తున్నాను. 16 45 135 144, 2 8 2 72, 2 4 2 6 4 1 4 9 9 5 9 15 9 1 5 5 1 5 3, 2 4 4 16 16 5 80, 3 240 ఇంటూ ఇక్కడ 9 9 4 36, 9 18 3 21. ఓకేనా. చాలా మెథడ్స్లో చేసుకోవచ్చు, మీరు ఏది నచ్చితే చేయండి. ఏమన్నాడు, ఆశ బాటే మిక్సర్ అంట 21 60 కొని 1998 ఏమిటి లాస్ పర్సెంటేజ్. లాస్ పర్సెంటేజ్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100. ఇక్కడ లాస్ ఎంత, ఇక్కడ 160 ప్లస్ 162 రూపాయలు లాస్, బై సిపి ఎంత 21 60 ఇంటూ 100. ఓకేనా. ఈ 0కి 0, ఈ 0 ఇక్కడ పెట్టుకున్నా. ఓకే, 2 1 2 8 2 8 16 810, 4 2 4 7 ఇక్కడ 162 కదా, 162. ఓకే, నార్మల్గా చేద్దాం. 108 810, 8 ఎక్కువ అయిపోతుంది, 7 756 4 54 పాయింట్ పెట్టుకుంటే 15 50 5 8 4, ఓకే 7.5. ఓకేనా. నెక్స్ట్ క్యూబాయిడల్ ట్యాంక్ ఉంది, 62,000 లీటర్లు. యాక్చువల్గా ఈ లీటర్లు అనేది ఏమవుద్ది, వాల్యూమ్ అవుద్ది. వాల్యూమ్ క్యూబాయిడల్ అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. ఓకేనా. వాల్యూమ్ ఫార్ములా L ఇంటూ B ఇంటూ H ఇది. అయితే లెంత్ డెప్త్ అంటే హైట్ అనుకోండి ఇచ్చాడు. ఓకే, మీటర్లో ఇచ్చాడు అంటే ఇది కిలో లీటర్లో ఉండాలి. ఓకే, కొన్ని ఇక్కడ పాయింట్ లాస్ట్లో పెట్టుకుందాం. ఎలానో అన్ని వేరు వేరు ఆప్షన్లు ఉన్నాయి కదా. L ఎంత 2.5 25 10 వాడేమడిగాడు బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 62 0 0. ఇక్కడ జీరోస్ కట్ అవ్వాలి యాక్చువల్గా, ఎందుకంటే ఇక్కడ మీటర్లో ఉంది, అక్కడ లీటర్లో ఉంది.
కాకపోతే ఎలానో అన్ని ఆప్షన్లు వేరే ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ చేసేస్తున్నా. ఈ జీరో పోతుంది. 5 5ల 5 1ల 5 2ల 5 4ల 0 0 5 2ల 10 5 4ల 5 8ల 2 4 8. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్, ఓకే ఎక్స్ వై అనుకుంటే ఇది న్యూమరేటర్ అంటే 10% డిక్రీజ్ అయింది, డినామినేటర్ 15% ఇంక్రీజ్ అయితే దాని వాల్యూ 2/5 వచ్చిందంటే అయితే ఒరిజినల్ ఎక్స్ వై ఎంత అని అడిగారు. ఇలాంటివి ఆప్షన్స్ పెట్టి వెళ్ళడం బెస్ట్. ఇది 0 0 పెట్టుకుందాం ఈజీ కోసం అన్నిట్లో. ఇప్పుడు పైగా ఏమన్నాడు, 10% తగ్గించాలి అంటే 210లో 10% అంటే 21. 9 8 189 ఇక్కడ 15% పెరగాలి అంటే 41 22.5 5 3 4 7 3 5. ఈ పాయింట్ బదులు పైన 0 పెట్టు. ఇప్పుడు ఇది ఏం అవ్వాలన్నాడు, 2/5 అవ్వాలన్నాడు. అంటే దీన్ని 2తో చేస్తే 2 9ల 2 4 945 కింద 5 అవ్వాలంటే 5 5 5 49 25 రావాలి. వచ్చిందా లేదు అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 0 0 పెట్టుకుందాం. 10% తగ్గిందంటే 23 తీస్తే 207 అంతేనా. బై ఇందులో 450 450లో 15% పెరగాలి 45 22 45 అంటే 22.5 ఒకసారి అంటే 41 అంటే 20.5 సారీ 41 20.5 5 1 7 4 1 7 5 ఓకే అయినా అవ్వట్లేదు ప్రాబ్లం లేదు. 5 7 1 5 1 7 5 ఈ పాయింట్ 0 పెట్టుకోవాలి. పైన 2తో చేస్తే 2 1ల 0 2 3ల 2 5 1035 ఇంటూ 5 కింద 5 వాల్యూ 17 5 ఓకే వచ్చింది అంటే ఇదే ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్, ఒకసారి అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి. ఆప్షన్స్ ప్రకారం వెళ్ళడమే మంచిది. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అండ్ ఎలక్ట్రానిక్ వాచ్ అంటే ఎంపీ ఇచ్చాడు. 20% డిస్కౌంట్ వస్తే కస్టమర్ ఎంత పే చేయాలి అన్నాడు. ఇది 100 అయితే అతనికి 20% వచ్చింది కాబట్టి 80 పే చేయాలి. 25ల 24 5 5ల 25 5 1ల 5 4 ఉంటుంది 9 45 5 4 ఇంటూ చేయాలి 4 8 యూనిట్ డిజిట్ ఒకటే ఉంది. ఓకేనా. నెక్స్ట్, ఓకే ఇది చాలాసార్లు చెప్పా. పెట్రోల్ ప్రైస్ అంతా 70% ఇంక్రీజ్ అయింది. కాకపోతే ఒక అతని ఖర్చులో ఓన్లీ 19% ఇంక్రీజ్ చేయాలనుకున్నాడు. అప్పుడు వాడకం ఎంత ఇంక్రీజ్ చేయాలంటే ఏం లేదు, ఏదైనా మనం 100% తీసుకుంటాం. 170 పెరిగింది కానీ 119 పెంచాలనుకున్నాడు. ఎంత తగ్గించాలి, 120 51/170 ఇంటూ 100 ఈ 0 17 3 10 5. ఓకేనా. నెక్స్ట్, 4 రన్నర్స్ ఉన్నారంట. ఓకే ఓకే ఇలాంటి చాలాసార్లు వచ్చింది. ఒక బెల్ ఉంటుంది గుడిలో 4 సార్లు మోగితే అంటే ఏం లేదు, డైరెక్ట్ ఎల్సిఎం కట్టేయడం. 280 350 420 560 7తో 7 6లు 7 8 10 2 మళ్ళీ 2 ఇంకేమవ్వవు. 17 70 7 140 285 1400 ఇంటూ 3 0 0 6 4 24 8,400. ఓకేనా. నేను ఎల్సిఎం మ్యాక్సిమం ఈ మెథడ్లో చేస్తున్నా. మీకు ఇంకా ఈజీ మెథడ్ ఉంటే మీరు చూసుకుని పర్లేదు. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యాథ్స్ చూద్దాం ఒకసారి. నేను ఎక్స్పెరిమెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు. వాటర్ ఫౌండ్ టు ఓకే 4 వాల్యూస్ ఇచ్చాడు. ఓకే యావరేజ్ అడిగాడు. అది ఏంటంటే మనకి ఏంటి యావరేజ్ అడిగాడంటే మొత్తం కలిపి బై 4 వేసేయడం.
యూనిట్ డిజిట్స్ అన్ని వేరు ఉన్నాయి కాబట్టి ఒకసారి యూనిట్ డిజిట్స్ చూద్దాం. 6, 2, 8, 8, 9, 17, 17, 5, 22 అంటే యూనిట్లో 2 రావాలి. కింద ఎంత ఉండాలి? 4. 4 ఎంతలో యూనిట్ డిజిట్ 2 వస్తుంది? 4 6ల 24. ఇది అవ్వదు. 4 3ల 12. ఇదే ఇంకా 4 2 8 0 0 అవుతుంది కాబట్టి ఓకేనా. నెక్స్ట్ మనోజ్. ఓకే 14 క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. మనోజ్ దగ్గర 1230 ఉందంట. ఇద్దరు సన్స్కి ఆనంద్ అనిల్కి పంచాలనుకున్నాడు 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే ఆనంద్ అనిల్ కంటే ఆనంద్కి 12 సంవత్సరాలకి అనిల్కి 13 సంవత్సరాలకి సేమ్ అమౌంట్ వస్తుందంట. అయితే అనిల్కి ఎంత అమౌంట్ ఇచ్చాడు? ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ 5% అంటే 100 ఉండేది 105. ఇది అతని దగ్గర ఉన్న 205 అనేది అతని దగ్గర ఉన్న మొత్తం ఈక్వల్. ఇందులో 100 ఎవరికి 105 ఎవరికి? ఎక్కువ టైం ఎవరికి ఉంది? అనిల్కి 13 సంవత్సరాల వరకు ఉంది. అంటే 13 సంవత్సరాల కంటే ఎక్కువ అమౌంట్ టైం ఉంది కాబట్టి తక్కువ అమౌంట్ ఇవ్వచ్చు. అనిల్ 12 సంవత్సరాల ఆనంద్. అనిల్ అడిగారు కాబట్టి 100 పార్ట్లు. 1230 అనేది 105 అయితే 100 పార్ట్లు ఎంత? 6లో 6 5 30 6తో డైరెక్ట్ అవుతుంది. 6 × 100 600. ఇది ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఒక నెంబర్ కూడా ఇచ్చాడు, ఇంకో నెంబర్ అడిగాడు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 నెంబర్స్ ఏ ఇంటూ బి ప్రొడక్షన్. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 54 × 9 ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ బి ఇంకో నెంబర్. 9 1 9 2 2 2 7 27. నెక్స్ట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట 2 ఇయర్స్కి. సాధారణ వడ్డీ 42, చక్ర వడ్డీ 45 అయితే ఓకే ప్రిన్సిపల్ అడిగారు. ఇదేం లేదు, చాలా విధాలు చేసుకోవచ్చు. సాధారణ వడ్డీ అంటే ప్రతి సంవత్సరం ఈక్వల్ 42/2 21 అంటే ప్రతి సంవత్సరం 21. కానీ ఇక్కడ ఏమైంది? చక్ర వడ్డీ 3 రూపాయలు పెరిగింది. దేనివల్ల? ఈ ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 3/21 అంటే 3 1 3 7. అంటే ఇది ఇంట్రెస్ట్ అయితే ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 42. ఒక పార్ట్ 42 అయితే 7 పార్ట్లు ఎంత? ఇంటూ 42. 7 14 7 4 29. సారీ 7 13 1 ఇయర్ కదా. సారీ ఇలా చేసుకుంటే ఇక్కడ 2 విధాలుగా చేయొచ్చు. ఇది 42 2 సంవత్సరాలు 1 ఇయర్ ఎంత? 21. 1 పార్ట్ 21 7 పార్ట్స్ ఎంత? ఇంటూ 21 7 7 14 47 డైరెక్ట్గా వచ్చేస్తుంది. లేదు నార్మల్ మెథడ్లో చేయాలంటే పీటీ R/100 ఈజ్ ఈక్వల్ టు I కదా. పి ఎంత? 42 2 ఇయర్స్. టైం ఎంత? 2 ఇయర్స్. R 1/7 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 42. సారీ మొత్తం పి ఎంత? వాడు అడిగిందే పి. టైం 2 ఇయర్స్. R 1/7 ఈజ్ ఈక్వల్ టు 42. 2 1 2 2 1 ఈ 7 ఇంటూ 7 137. ఏదైనా సేమ్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఏబిసి. ఏబి వాల్యూ 9 4 ఇచ్చారు. ఏసీ వాల్యూ 3 2. ఓకే ఇది 9 అవ్వాలంటే బై 3. ఓకే ఇది ఎక్కడికి వెళ్ళాలి? ఇంకో ఇంటూ 3 అంటే ఇక్కడ ఇంటూ 3 అంటే 6. ఓకేనా డైరెక్ట్గా వాల్యూ వచ్చేసినట్టే. ఇది ఎలా అర్థమైంది కదా. ఆప్షన్లో లేదా? ఏముంది? 12 ఉంది, 9 అవ్వదు. 27 అంటే ఇంటూ 3 చేద్దాం. పోనీ 9 2 18 4 3 12 6 9 3 27 4 3 12 6 3 27 8. ఓకే సారీ ఇంకా ఇచ్చోద్దు. 9 8 58. ఓకే ఇదే మేబీ 1 అక్కడ ఇవ్వలేదు 18. నెక్స్ట్ 400 యాపిల్స్ అంటే 1240కి 100 లెక్క కొన్నాడు. అంటే 400 ఎన్ని అవుతాయి? ఇంటూ 4 0 4 4 4 9 4 ఎంత కొన్నాడు? కొన్ని 840 లాభంగా అమ్మాలనుకోండి. 0 0 అంటే 5800 ఎమ్మాడు. ఏమి 400 రూపాయలు. అయితే డజన్ ఎంత అమ్మాడు? 12 కదా డజన్ అంటే
ఈ జీరోస్కి ఈ జీరో పోతే 4 కోట్ల 4 మూడు 50 మూడు 150 24 174 అంతే కదా. నెక్స్ట్ 9 నాలుగు -36 12 12 -5 -9 41 50 -50 7కి 7 కట్ అయిపోతుంది, 8కి 8 కట్ అయిపోతే 17 × 10 170. ఓకేనా. థ్యాంక్ యూ గైస్.